హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఎవరైతే మంచి సైజెస్తోని కార్నర్ బిట్ ఇల్లు చూస్తున్నారో అలాంటి వారి కోసం అద్భుతమైన ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో మాత్రం లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ మీ ముందు తేవడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. ఇంకా ఆలోచన చేయకుండా ఈ ఇల్లు ఎక్కడ ఉంది, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. మనకు మెయిన్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, ఇటు పక్కన వచ్చేసి సౌత్ ఫేసింగ్ అనమాట. వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఇల్లు 30x37.5 సైజెస్ తో ఉంది. చాలా మంచి సైజెస్. మీరు మునుగనూరు జల్లెడ పట్టిన ఇలాంటి ఇల్లు దొరకదు. ఇది 100% ఛాలెంజ్. రెండు కూడా 30 ఫీట్ వైడ్ రోడ్సే. ఇల్లు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు డైరెక్ట్ మంచి లొకేషన్ గురించి కరెక్ట్ చెప్తాను. ఈ ఇల్లు లొకేషన్ వచ్చేసి మునుగనూరు విలేజ్ లో ఉంటుంది. ఈ మునుగనూరు అనేది హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఈ ఇల్లు వరకు దాదాపుగా 3 కిలోమీటర్ల పైన వస్తుందన్నమాట. 3.5 కిలోమీటర్ ఉండొచ్చు. మనకి విజయవాడ హైవే నుంచి ఈ ఇల్లు వరకు దాదాపుగా 2.5 km ఉంటుందన్నమాట. మనకు మునుగనూరు బస్ రోడ్ నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ఇల్లు ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే అన్ని ఇల్లులు మంచి ప్రైమ్ లొకేషన్లో ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటున్నారనమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్, మనకు రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. మీరు ఎలివేషన్ కూడా చూసుకోండి, ఎలివేషన్ చాలా బాగుంది. 30 రోడ్ ఫేసింగ్ అంటే అద్భుతమైన ఇల్లు. ఇలాంటి ఇల్లు దొరకదు. అండ్ గేట్ క్వాలిటీ చూసుకోండి, మనకి ఎలివేషన్లో కలర్స్ చూసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ర్యాంప్ కూడా చాలా హైట్ ఇచ్చారనమాట మనకి. అండ్ ఫ్రెండ్స్, ఈజీగా ఒక చిన్న కార్ పట్టే విధంగా అయితే ఉంది. 2 బైకులు కూడా పట్టే విధంగా పార్కింగ్ ఉంది. పార్కింగ్ లో వైట్ పట్టీతోని మంచి గ్రానైట్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉన్న దాంట్లో చాలా డీసెంట్ గా చాలా బాగుంది. అది కూడా కలర్స్ వేసి ఇవ్వడం జరుగుతుంది మీకు. ఫ్రెండ్స్, ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు దాదాపుగా 3 ఫీట్ మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు కూడా మనకి గ్రానైట్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది పక్కన చూసుకుంటే మనకి చాలా మంచి స్పేషియస్ గా ఉంది. మెట్ల కింద స్పేస్ మనకి మీరు వాష్ ఏరియాలా వాడుకోవచ్చు. కింద వాషింగ్ మిషన్ కానీ ఇన్వర్టర్ పాయింట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ ఉన్నాయి. సో మంచి బిల్డరు, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చూసుకోండి. అటు సైడ్ కూడా ఇల్లు మొత్తం తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ టైల్స్ కూడా చూసుకోండి, మంచి క్వాలిటీ టైల్స్ వేయడం జరిగింది. అండ్ డోర్ కూడా చూసుకోండి, చాలా మంచిగా ఉంది అనమాట. చాలా పెద్దగా డిజైన్ చేయడం జరిగింది. మొత్తం ఇండియన్ టేక్ తో మంచి చౌకట్లతోని మంచి గ్లాస్ ఫ్రేమ్స్ తోని చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్, లోపల కూడా మీకు చాలా అద్భుతంగా ఉందన్నమాట. మంచి చిన్న ఫ్యామిలీకి చాలా మంచిగా సరిపోయే విధంగా చూసుకోండి. ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట. ఎల్ షేప్ సోఫా వేసుకుంటే ఎక్సైట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పెద్ద విండో ఇచ్చారనమాట. సో పాత మోడల్ అయినా కానీ స్టాండర్డ్ మోడల్ అనమాట. చాలా క్వాలిటీ ఉంటుంది అనమాట ఇది. అండ్ ఫ్రెండ్స్, ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ డిజైన్ అని చెప్పాను కానీ ఉన్న దాంట్లో మంచి కలర్స్ తో బాగా ఎలివేట్ చేశారు. మనకి పెద్ద టీవీ పట్టే విధంగా టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి సెల్ఫ్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు పక్కన చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియా, చిన్న డైనింగ్ ఏరియా లాగా వేసుకొని ఒక నలుగురు కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా ఉంది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ తోని ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి కిచెన్ ఉంది. సో ఫ్రెండ్స్, కిచెన్ కూడా చూసుకోండి. ఉన్న దాంట్లో స్పేషియస్ గా ఒక ఇద్దరు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పూజ గది. పూజ గది కూడా ఈజీగా ఒక వ్యక్తి నిలబడి కూర్చొని చేసి పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం జరిగింది. పూజ గదికి కిచెన్ కి ఎలా ఎంత గ్యాప్ ఉండాలో అంత గ్యాప్ ఇచ్చి కట్టడం జరిగింది. మన కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మంచి గ్రానైట్ తోని మనకి బ్లాక్ డ్రాప్ తోని చాలా బాగా చేశారు. సెల్ఫ్లు కూడా సరిపడని సెల్ఫ్లు ఇచ్చారు. మన వెంటిలేషన్ కిటికీ ఇవ్వడం జరిగింది. సో చాలా బాగుంది అన్నమాట. ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఇది చాలా బాగుంది. ఇటు పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంది, అటు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. ఈజీగా 6x6 మంచం పట్టే విధంగా చాలా స్పేషియస్ గా మంచి వెంటిలేషన్ తో చాలా బాగుంది. ఇల్లు మీరు కలర్స్ చూసుకున్నా కానీ, డోర్స్ చూసుకున్నా కానీ, హార్డ్వేర్ చూసుకున్నా కానీ సో మంచి క్వాలిటీ మెటీరియల్ వాడాలన్నమాట. సొంత ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందో అంత మంచిగా, అంత టైం ఇన్వెస్ట్ చేసి, డబ్బులు ఇన్వెస్ట్ చేసి మంచి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టారు. బీరువా స్పేస్ కూడా డీసెంట్ గా ఉంది. ఒక చిన్న సైజ్ బీరువా ఈజీగా పడుతుంది. అండ్ ఫ్రెండ్స్, సెల్ఫ్ కూడా చూసుకుంటే రేపు పొద్దున్న మీరు కబోర్డ్స్ చేయించుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. బయట కామన్ బాత్రూమ్ ఉంది, ఇది అటాచ్డ్ బాత్రూమ్.
పైన టైల్స్ వేస్తారు, టైల్స్ లో మంచి క్వాలిటీ టైల్స్, పైన డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనకి మునగనూరు మెయిన్ రోడ్ అతి దగ్గరలో ఉంటుంది. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, రెస్టారెంట్స్ కానీ, బేకరీస్ కానీ, ప్రతిదీ అనమాట. బస్ ఫెసిలిటీస్ కానీ ఏ దేనికి లోటు కాకుండా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఫ్రెండ్స్ చూసుకోండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఈజీగా ఇద్దరు పిల్లలు ఉండి అడ్జస్ట్ అయ్యే విధంగా చాలా బాగుంటుంది. ఇందులో కూడా సెల్ఫ్లు, సరిపడిన సెల్ఫ్లు, కబోర్డ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అనేది చాలా బాగుంది, సూపర్ గా నచ్చింది నాకు. ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ ప్లానింగ్ కానీ చాలా బాగుంది. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, బ్యాక్ సైడ్ కూడా మంచి స్పేస్ వదిలారనమాట. మనకి మంచి సెట్ బ్యాక్స్ ఉంది, మీరు చూస్తున్నారు. ఇది వచ్చేసి మనకి సంపు, అది వచ్చేసి వెనక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్స్ అయితే చాలా డీసెంట్ గా ఇల్లు చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి కాబట్టి మనకి ఇంట్లోకి వెలుతురు చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి బోర్ పాయింట్ అనమాట. మునగనూరులో ఎక్కడైనా 100 feet కే ఫుల్ వాటర్ పడుతుంది, ఇక్కడ కూడా ఫుల్ వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు రెడీ టు మూవ్ ఇల్లు అనమాట ఇది. ఇప్పుడు మీరు గృహప్రవేశం చేసుకునే విధంగా ఇల్లు ఉంటుంది. ఇల్లు ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉన్నా కానీ మీకు ఇల్లు మొత్తం కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇల్లు చాలా బాగుంది, కార్నర్ బిట్ ఇల్లు కాబట్టి మంచి సైజ్ ఉంది కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఫాస్ట్ గా తీసుకోండి, ఎందుకంటే ఈ ఇల్లు ఎక్కువ రోజులు ఆగదు. ఒకసారి పైకి వెళ్ళి లొకాలిటీ మీకు చూపిస్తాను, రేట్ గురించి మాట్లాడుకుందాం. ఇల్లు చూసారు కదా, మంచి స్పేషియస్ గా మంచి సైజ్ ఉంది కాబట్టి ఇల్లు అంత స్పేషియస్ గా వచ్చిందనమాట. 1050 square feet లో ఇల్లు ఉంటుంది. చూసుకోండి, అన్ని ఇళ్ళ మధ్యలో మనకు అపార్ట్మెంట్స్ కూడా చాలా దగ్గర. సో మంచి మంచి ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటున్నారు. మంచి లొకేషన్. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకి ఫ్లోరింగ్ కూడా చాలా నీట్ గా ఫ్లోరింగ్ వేసి పెట్టారు. చాలా మంచి కన్స్ట్రక్షన్. మనకి అటుపక్కన హెచ్ఎండి వెంచర్ ఉంటుంది, అందులో కూడా ఇల్లులు ఉంటాయన్నమాట. అండ్ మనకి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 65 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్ తగ్గుతుంది. ఫ్రెండ్స్ ఈ రేట్ అనేది తగ్గుతుంది, నెగోషియబుల్ ఉంటుంది. ఇక్కడ 100 గజాల ఇల్లే 55-56 లక్షలు చెప్తున్నారు, అది కూడా 20x40 సైజులో ఉంటుంది. ఇది మన కార్నర్ బిట్టు, 2 దిక్కు 30 feet రోడ్స్ ఉన్నాయి, సైజెస్ చాలా బాగున్నాయి. ఇలాంటి సైజెస్తో ఇల్లు దొరకడం చాలా కష్టం. అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కూడా మీరు వచ్చి చూసుకోండి, చాలా బాగుంది కన్స్ట్రక్షన్ చూస్తే మీరు ఎవరైనా రీజనబుల్ ప్రైస్ అని చెప్తారు. మీరు మార్కెట్లో కనుక్కున్న తర్వాత మా దగ్గరికి రండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు 80% మీకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. మీ ప్రొఫైల్ బాగుంటే 90% కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్కి రావాలన్నా కానీ పైన నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేసినట్టయితే మీకు దగ్గర నుండి ఇల్లు చూపిస్తాను. అండ్ బ్యాంక్ లోన్ కూడా మేమే అరేంజ్ చేస్తాము. లీగల్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. ఇల్లు వచ్చేసి మనకి అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. దీనికి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది. మీకు డాక్యుమెంట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు చూపించుకున్న తర్వాతనే, మీరు సాటిస్ఫైడ్ అయిన తర్వాతనే డబ్బులు కట్టండి. అన్ని దగ్గరుండి మేమే చూసుకుంటాము. ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.